హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQs సిరీస్ ఫర్ TSPSC Group-1. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్ లోనే ప్రెసిడెంట్ అనే చాప్టర్ ని యూనియన్ ఎగ్జిక్యూటివ్ భాగంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనము ఎక్స్క్లూజివ్ గా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ గురించి అండ్ ఆల్సో వీటో పవర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయని వాళ్ళు మొత్తం వీడియోని చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినా, కంటెంట్ నచ్చినా, మన ఛానల్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఏంటంటే ప్రతి వీడియో వెనకాల చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఈ పీపీటీస్ చేయడంలో కానీ, ఈ పీడిఎఫ్స్ చేయడంలో కానీ, అండ్ క్లాసెస్ చెప్పడంలో కానీ. మీకు ఒక 1 hour క్లాస్ మేము డెలివర్ చేయాలి అంటే ఒక 3-4 hours కష్టపడాలి. సో మా యొక్క ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేయాలి అనుకుంటే, మా యొక్క ఎఫర్ట్స్ అనేవి మీకు యూటిలైజ్ అవుతున్నాయి అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి చాలు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మన వీడియోస్ గురించి. సో అండ్ ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. So before getting into the video, let me give you a small announcement regarding TSPSC Group-1 కోసం మనం లాంచ్ చేసిన పెయిడ్ కోర్సెస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అని ఒక 1-stop సొల్యూషన్ కోర్స్ ని మేము లాంచ్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద మెయిన్స్. సో మెయిన్స్ ఇస్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ and mains is the one which will actually decide your rank. It will decide your service. అవునా? సో మెయిన్స్ ఫోకస్డ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. అవునా? సో కాబట్టి దానికోసం మనం TSPSC Group-1 మెయిన్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక బ్యాచ్ ని రన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా టోటల్ సిలబస్ ని కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తాం అనమాట. అండ్ డీటెయిల్ డిస్కషన్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద మెయిన్స్ సిలబస్. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ఫర్ ఎంటైర్ సిలబస్. సో దీని యొక్క 1 year వ్యాలిడిటీ కావాలి అంటే 7,999 కి మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. 2 years వ్యాలిడిటీ కావాలి అంటే 9,999 కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో TSPSC Group-1 కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి రిలేటెడ్ ఒక కోర్స్ ని లాంచ్ చేశాము. ఇందులో ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తున్నాము. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది పెడుతున్నాం అనమాట. ఎక్స్క్లూజివ్ ఫోకస్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో. సో దీని యొక్క కోర్స్ ప్రైస్ వచ్చేసి 12,999 అనమాట ఫర్ 1 year. సో 2 years వ్యాలిడిటీ కావాలి అంటే 14,999 కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీకు ఎవరికైనా కోర్స్ కావాలి అనుకుంటే 63059 55532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇంటూ వాట్ ఎవర్ ద కోర్సెస్ దట్ యూ వాంటెడ్ టు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ రోజు మనం ప్రెసిడెంట్ అనే చాప్టర్ లో 3rd పార్ట్ డీల్ చేసుకోబోతున్నాం. ఈ రోజు అయితే నేను పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ లో భాగంగా వీటో పవర్ అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. దాంతో పాటు మనం MCQs కూడా సాల్వ్ చేసేద్దాం ప్యారలల్ గా. ఓకేనా? సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు లెట్ us learn first about veto powers and then ordinance powers, then we'll go into the questions. Okay, let's start. సో లాస్ట్ క్లాస్ లోనే మనము పవర్స్ అండ్ ఫంక్షన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో భాగంగా మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి, లెజిస్లేటివ్ పవర్స్ గురించి, ఫినాన్షియల్ పవర్స్ గురించి, జ్యుడిషియల్ పవర్స్ గురించి, మిలిటరీ పవర్స్ గురించి, డిప్లొమాటిక్ పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చాను ఎమర్జెన్సీ పవర్స్ గురించి కూడా. బట్ హవెవర్ మనం ఎమర్జెన్సీ పవర్స్ కూడా మొత్తం డీల్ చేసుకున్నాము ప్రీవియస్ క్లాసెస్ లో. ఓకే, నౌ లెట్స్ గో త్రూ ద వీటో పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ విల్ హ్యావ్ అ కంపారిజన్ విత్ ది గవర్నర్ ఆల్సో. ఓకేనా? వీటో పవర్ ఇద్దరికి ఉంటుంది అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కూడా ఇద్దరికి ఉంటుంది. సో మనం ఈ రోజు ఏం చేస్తామంటే వీటిని డిస్కస్ చేస్తూ అండ్ కంపారిజన్ కూడా చేద్దాం బిట్వీన్ ప్రెసిడెంట్ కి గవర్నర్ కి ఏం తేడా ఉంటుందని చెప్పేసి. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్. వీటో పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో మనకి నార్మల్ గా తెలుసు a bill will become an act. ఓకే, a bill in order to become an act దానికి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం. ఓకే, ప్రెసిడెంట్ యొక్క సంతకం అంటే ఇట్స్ నథింగ్ బట్ లీగల్ లాంగ్వేజ్ లో అసెంట్ అనమాట. అసెంట్ అనేది అవసరం. ఓకే, సో వెన్ అ బిల్ ఇస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ అసెంట్ హీ హాస్ ద 3 alternatives. సో లాస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాము అతనుకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటో. సో ఆర్టికల్ 111 ప్రకారం ప్రెసిడెంట్ కి ఒక 3 alternatives ఉంటాయి అనమాట. ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసి ఓకే బిల్ ని యాక్ట్ గా మార్చడం అంటే అసెంట్ ఇవ్వడం. ఓకే, ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసి అసెంట్ ని ఇవ్వడం. ఇంకొకటి వచ్చేసి విత్ హోల్డింగ్ ది అసెంట్.
ఓకే, అసెంట్ ని విత్ హోల్డ్ చేయడం, దిస్ ఈస్ అనదర్ ఆప్షన్. ఇంకొకటి ఏంటి, హీ కెన్ రిటర్న్ ద బిల్. అవునా, రీకన్సిడరేషన్ కోసం హీ కెన్ రిటర్న్ ద బిల్ టు ద పార్లమెంట్. హవెవర్ ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ అగైన్, ఒకవేళ మళ్ళీ పాస్ చేశారనుకోండి టు ద బై ద పార్లమెంట్, ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ అమెండ్మెంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వితౌట్ అమెండ్మెంట్స్ ఆల్సో, సెకండ్ టైం మళ్ళీ రీకన్సిడరేషన్ కి పంపించినప్పుడు అమెండ్ చేయకుండా లేకపోతే చేసిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్నే మనం వీటో పవర్ అంటాం అనమాట. ఓకే, బిల్ విత్ హోల్డ్ చేయడాన్ని ఇలా ఈ పర్టికులర్ వాటిని వీటో పవర్స్ అని అంటాము. సో వీటో పవర్స్ అంటే ఏంటి, వాటి ఎన్ని టైప్స్ ఉంటాయి వాటిలో అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, యా. So, President has veto powers over the bills passed by the Parliament. So, object of conferring this power is to prevent hasty and ill-considered legislation by the Parliament. So, veto powers ante enti? Veto powers ante ivve. Withhold చేయడం, పంపించకుండా ఉండడం, వీటినే మనం ఆ veto powers అంటాం అన్నమాట. సో, ఈ veto powers ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, in order to అవాయిడ్ హేస్టీ డెసిజన్. సో తొందరగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గ్రాండ్ ఫాదర్ అనుకోండి, ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. సో అప్పుడు ఒకవేళ గ్రాండ్ ఫాదర్ సంతకం కావాలంటే కొంచెం లేట్ చేస్తాడు, ఎందుకంటే ఆ లోపు ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆలోచించుకుంటాడు మనం చేసేది తప్ప కరెక్టా అనేసి. ఓకే, ఇన్ ద సేమ్ వే పార్లమెంట్ కి హేస్టీగా డెసిజన్ తీసుకోకుండా కొంచెం కాస్త సమయం అనేది దొరుకుతుంది కొంచెం ఆలోచించడానికి, తీసుకునే లైక్ ఏదైతే స్టెప్ ఉందో అది కరెక్టా రాంగా అని చెప్పేసి. ఓకే, టు అవాయిడ్ హేస్టీ అండ్ ఇల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్స్ బై ద పార్లమెంట్, వీటో పవర్ ఇస్ నీడెడ్. అండ్ టు ప్రివెంట్ ద లెజిస్లేషన్ విచ్ మే బి అన్కాన్స్టిట్యూషనల్, ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ అయితే మళ్ళీ కోర్టులోకి వెళ్తుంది, మళ్ళీ కోర్టులో డిక్లేర్ చేయాలి, ఆల్రెడీ కోర్టులో పెండింగ్ కేసెస్ ఉంటాయి. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి అన్కాన్స్టిట్యూషనల్ ని లాంటి ప్రొవిజన్, ఓకే, ఏవైతే ప్రొవిజన్స్ అన్కాన్స్టిట్యూషనల్స్ ఉన్నాయో అలాంటి వాటిని మళ్ళీ రీకన్సిడర్ చేయడానికి మనకి వీటో పవర్స్ అనేవి అవసరం అనమాట. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ వై వీటో పవర్స్ ఆర్ నీడెడ్. ఓకే, సో యా, ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే వీటో పవర్స్ అనేది మనం 4 టైప్స్ గా నేర్చుకుంటాం అనమాట. ఒకటేమో అబ్సల్యూట్ వీటో, ఇంకొకటేమో క్వాలిఫైడ్ వీటో అంటాము. ఓకే, 1 సెకండ్. ఒకటేమో అబ్సల్యూట్ వీటో అంటాము, ఇంకొకటి ఏమంటామంటే క్వాలిఫైడ్ వీటో అంటాము, ఇంకొకటి సస్పెన్సివ్ వీటో అంటాము, వీటో, ఇంకొకటి పాకెట్ వీటో అంటాము, అండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీటో పవర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెస్టెడ్ విత్ అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. సో క్వాలిఫైడ్ వీటో అనేది ఓకే, ఇట్ ఈస్ పొసెస్డ్ బై ది అమెరికన్ ప్రెసిడెంట్, బట్ క్వాలిఫైడ్ వీటో అనేది ఇండియన్ ప్రెసిడెంట్ కి ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, దీని మీద నేను మీతో MCQs కూడా సాల్వ్ చేపిస్తా. సో కైండ్లీ రిమెంబర్ దట్ క్వాలిఫైడ్ వీటో ఇస్ నాట్ ప్రెసెంట్ విత్ ది ఇండియన్ ప్రెసిడెంట్ వైల్ ఇట్ ఈస్ ప్రెసెంట్ టు ది అమెరికన్ ప్రెసిడెంట్. సో అమెరికాలో క్వాలిఫైడ్ వీటో అనేది ఉంటుంది, మన దగ్గర అయితే ఉంటుంది. సో మన ఇండియాలో అయితే అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో అనేవి ఉంటాయి అనమాట. సో అబ్సల్యూట్ వీటో అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే విత్ హోల్డింగ్ ఆఫ్ అసెంట్ టు ద బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. నార్మల్ గా విత్ హోల్డ్ చేసుకునే దాన్ని అబ్సల్యూట్ వీటో అంటాము. ఓకే, సో క్వాలిఫైడ్ వీటో వచ్చేసి సో క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటంటే ఇట్ క్యాన్ బి ఓవర్ రిడన్ బై ది లెజిస్లేచర్ విత్ ది హైయెస్ట్ మెజారిటీ. ఓకే, అది మన ఇండియాలో లేదు. సస్పెన్సివ్ వీటో అంటే ఇట్ క్యాన్ బి ఓవర్ రిడన్ బై లెజిస్లేచర్ విత్ ఎన్ ఆర్డినరీ మెజారిటీ అనమాట. అండ్ పాకెట్ వీటో అంటే టేకింగ్ నో యాక్షన్ ఆన్ ద బిల్, అసలు విత్ హోల్డ్ చేయడం కాదు కదా, రీకన్సిడర్ చేయడానికి పంపేయడం కాదు కదా, అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడాన్ని పాకెట్ వీటో అంటాము. సో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి. సో ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోవాల్సింది absolute veto anamata. Okay, first thing is absolute veto. So it is a power of the president to withhold his assent to the bill. So absolute veto ante enti, it's the power of the president to withhold his or her assent టు ద బిల్ అనమాట. ఓకే, విత్ హోల్డ్ చేయడాన్ని మనం అబ్సల్యూట్ వీటో అంటాం అనమాట. ఓకే, సో ద బిల్ దెన్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్స్ అన్ యాక్ట్. ఒకవేళ ఇలా విత్ హోల్డ్ చేస్తే ఏమవుతుంది, బిల్ అక్కడే ఆగిపోయి అది యాక్ట్ గా మారకుండానే ఆగిపోతుంది అనమాట విత్ హోల్డ్ చేయడం వల్ల. యూజువలీ ద వీటో ఇస్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 కేసెస్. సో నార్మల్ గా ఎలాంటి కేసెస్ లో ఇలాంటి టైప్ ఆఫ్ వీటోని వాడతాం అంటే ఒక 2 కేసెస్ లో వాడతాం అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు ద ప్రైవేట్ మెంబర్స్ బిల్స్.
సో ఇట్ ఈస్ యూస్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రైవేట్ మెంబర్స్ బిల్స్. ఓకే, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అంటే ఏంటి? ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అంటే ఏంటంటే, సో ద బిల్స్ ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ హూ ఇస్ నాట్ అ మినిస్టర్. మినిస్టర్స్ కాకుండా పార్లమెంట్ లో సభ్యులు ఉంటారు కదా, వాళ్ళని మనము ప్రైవేట్ మెంబర్స్ అంటాం అనమాట. వాళ్ళు చేసే ప్రైవేట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని విత్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ బిల్స్ వెన్ ద క్యాబినెట్ రిజైన్స్. ఒకవేళ క్యాబినెట్ రిజైన్ అయినప్పుడు గవర్నమెంట్ చేసే బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే వాటి మీద అబ్సల్యూట్ వీటో అనేది అధికారం ఉంటుంది. సో ఆఫ్టర్ ద పాసేజ్ ఆఫ్ ద బిల్స్ బట్ బిఫోర్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఆ మధ్యలో సమయంలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో రాజ్యసభలో పాస్ అయింది. సో ప్రెసిడెంట్ కి పంపించే లోపు మధ్యలో సమయం ఉంటుంది కదా, ఈ మధ్యలో సమయంలో ఒకవేళ పార్లమెంట్ ఏమంటారు, ఇఫ్ ఇట్ ఇస్ లైక్ క్యాబినెట్ అనేది రిజైన్ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ గ్యాప్ లో ఆ టైంలో ఆ బిల్స్ ని విత్ హోల్డ్ చేసుకునే పవర్, దాన్ని మనం ఏమంటాం, ఆ విత్ హోల్డింగ్ పవర్ ఏమంటాం అంటే అబ్సల్యూట్ వీటో అంటాం. ఆ పవర్ కి ఎవరికి ఉంది అంటే ప్రెసిడెంట్ కి ఉంటుంది. ఓకే, సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 1954 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విత్ హెల్డ్ హిస్ అసెంట్ టు ద పెప్సో అప్రోప్రియేట్ బిల్ అన్నమాట. ఓకే, సో వన్ ఎగ్జాంపుల్ ఇస్ పెప్సో అప్రోప్రియేషన్ బిల్ అని అంటాము. ఓకే, ఇది ఎవరు? రాజేంద్ర ప్రసాద్ 1954 లో దీని మీద అబ్సల్యూట్ వీటో అనేది చూపించడం జరిగింది. 1991 లో మనకి ఆర్ వెంకటరామన్ విత్ హెల్డ్ హిస్ అసెంట్ టు ద సాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ బిల్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. సో అబ్సల్యూట్ వీటో అనేది ఏంటంటే, నార్మల్ గా పార్లమెంట్ ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు దాన్ని యాక్ట్ గా మార్చాలి అంటే, ఓకే, దాంట్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి, లైక్ చాలా చాయిసెస్ ఉంటాయి ప్రెసిడెంట్ కి. అందులో ఒకటి వచ్చేసి విత్ హోల్డింగ్ హిస్ ఆర్ హర్ అసెంట్. ఈ పర్టికులర్ విత్ హోల్డింగ్ నే మనం అబ్సల్యూట్ వీటో అని అంటాము. సో ఇది ఏ కేసెస్ లో వర్తిస్తుంది అంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్ కేసులో, అండ్ ఆల్సో గవర్నమెంట్ బిల్స్ లో వెన్ క్యాబినెట్ ఇస్ సస్పెండెడ్. ఓకే, గవర్నమెంట్ బిల్స్ లో కూడా దీన్ని వర్తిస్తుంది, బట్ వెన్ క్యాబినెట్ ఇస్ సస్పెండెడ్. సో ఈ బిల్స్ అనేవి పాస్ చేసినప్పుడు క్యాబినెట్ ఉన్నప్పటికీ ప్రెసిడెంట్ దగ్గరకు అసెంట్ కి వెళ్లే ఆ గ్యాప్ లోనే క్యాబినెట్ అనేది సస్పెండ్ అయింది అనుకోండి, ఆ టైంలో ఆ గవర్నమెంట్ బిల్స్ మీద అబ్సల్యూట్ వీటో అనేది లైక్ ప్రెసిడెంట్ కి ఉంటుంది అనమాట. సో కొన్ని కేసెస్ అయ్యాయి అనమాట మనకి పాస్ లో చూసుకుంటే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు ఈ పర్టికులర్ అబ్సల్యూట్ వీటోకి సంబంధించి. 1954 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విత్ హెల్డ్ హిస్ అసెంట్ టు ద పెప్సో అప్రోప్రియేషన్ బిల్. సో పెప్సో అప్రోప్రియేషన్ బిల్ ని విత్ హెల్డ్ చేశారనమాట ప్రెసిడెంట్. ఓకే, 1991 లో ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్. సో ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్. సో దీని మీద కూడా నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. సో కైండ్లీ లిజన్. ఆర్ వెంకటరామన్ ఎవరైతే ఉంటారో విత్ హెల్డ్ హిస్ అసెంట్ టు ద సాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. ఓకే, సాలరీస్ అండ్ అలవెన్సెస్ కి సంబంధించిన బిల్ ని విత్ హెల్డ్ చేయడం జరిగింది ఆర్ వెంకటరామన్. ఎప్పుడు 1991 లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అబ్సల్యూట్ వీటో. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకునేది ఏంటంటే క్వాలిఫైడ్ వీటో ఇండియాలో లేదు. సో ఇండియాలో ప్రెసిడెంట్ కు క్వాలిఫైడ్ వీటో లేదనమాట. సో క్వాలిఫైడ్ వీటో అంటే నథింగ్ బట్ నేను ఇప్పుడు చెప్తాను, హవెవర్ దాన్ని కంపారిజన్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ మనం సస్పెన్సివ్ వీటో ఇండియాలో ఉందని నేర్చుకుందాం. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే, సో ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజెస్ దిస్ వీటో వెన్ హీ రిటర్న్స్ అ బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ది పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క రీకన్సిడరేషన్ కి పంపించినప్పుడు సస్పెన్సివ్ వీటో అనేది ఉంటుంది. సో రీకన్సిడరేషన్ కి పంపించడాన్ని మనం సస్పెన్సివ్ వీటో అంటాము. కానీ ఈ టైంలో ఏమవ్వాలి అంటే ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజెస్ దిస్ వీటో వెన్ హీ రిటర్న్స్ అ బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ద పార్లమెంట్. ఇఫ్ అ బిల్ is passed again by the parliament with or without amendments, so it is obligatory for the president to give his or her assent to the bill. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇలా రీకన్సిడరేషన్ కోసం పార్లమెంట్ కి పంపించినప్పుడు పార్లమెంట్ ఒకవేళ విత్ అమెండ్మెంట్స్, ఓకే, విత్ అమెండ్మెంట్స్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ పంపించినప్పుడు కూడా దాన్ని మళ్ళీ సెకండ్ టైం పంపించినప్పుడు దాన్ని ఖచ్చితంగా అసెంట్ పెట్టాల్సిందే. ఓకే, సో మరి ఇక్కడ సస్పెన్సివ్ వీటోలో ఏముంటుంది మ్యామ్ అని అంటే, సో ద ప్రెసిడెన్షియల్ వీటో ఇస్ ఓవర్ రిడన్ బై రీపాసేజ్ ఆఫ్ ద బిల్. మళ్ళీ ఆ బిల్ పాస్ అయ్యి ఎలా పాస్ అవ్వాలి? ఆర్డినరీ మెజారిటీ ఉంటే చాలు. బిల్ అనేది సెకండ్ టైం పాస్ చేసినప్పుడు ఆర్డినరీ మెజారిటీ
ఆర్ సేమ్ యాజ్ ద ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ టైం పాస్ చేసినప్పుడు ఎంత మెజార్టీతో పాస్ అయిందో అలా మెజార్టీతో పాస్ అయితే చాలన్నమాట. ఓకే, సో వెరాస్ క్వాలిఫైడ్ వీటోలోనేమో అబ్సల్యూట్ మెజార్టీ, హయ్యర్ మెజార్టీ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఆర్డినరీ మెజార్టీ అయితే సరిపోతుంది. అబ్సల్యూట్ సో మనకి ఐఎమ్ సారీ, క్వాలిఫైడ్ వీటోలో అబ్సల్యూట్ మెజార్టీ కావాలి కదా, అది మనకి యూఎస్ఏ లో ఫాలో అవుతారు. మన దగ్గర అయితే ఆర్డినరీ మెజార్టీ ఉంటే సరిపోతుంది. సో ప్రెసిడెంట్ డస్ నాట్ పొసెస్ హిస్ వీటో ఇన్ ద కేస్ ఆఫ్ ద మనీ బిల్స్. గుర్తుపెట్టుకోండి, సో రీకన్సిడరేషన్ కి పంపించలేము మనీ బిల్స్ కి. మనీ బిల్స్ కి 2 chances ఉంటాయి, either to give assent or to withhold the assent. He cannot send for the reconsideration. However, most of the cases, 100% of the cases ఇప్పటివరకు అయితే ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇస్తాడు మనీ బిల్. ఎందుకంటే మనకు తెలిసిందే మనీ బిల్స్ ని పాస్ చేయాలి అంటే సో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ముందుకే అవసరం మనకి. ఓకే, ముందే పర్మిషన్ తీసుకుంటాం కాబట్టి ప్రెసిడెంట్ ది ముందే అప్రూవల్ ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేస్తాడు, అసెంట్ ఇస్తాడు. ఓకే, సో మీకు ఈ సస్పెన్సివ్ వీటో అండ్ క్వాలిఫైడ్ వీటోకి మధ్యలో డిఫరెన్స్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇండియాలో అయితే క్వాలిఫైడ్ వీటో ఉండదు, ఓన్లీ సస్పెన్సివ్ వీటో మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వీటో దట్ ఈస్ అవైలబుల్ టు ఇండియా ఇస్, సో ఇండియన్ ప్రెసిడెంట్ ఇస్ పాకెట్ వీటో అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ వీటో ఇస్ పాకెట్ వీటో. సో పాకెట్ వీటో అంటే ఏంటి మ్యామ్ అంటే, సో ఒకవేళ ప్రెసిడెంట్ ఇఫ్ ఈస్ నాట్ రాటిఫైయింగ్ ఆర్ రిజెక్టింగ్ ఆల్సో, ఓకే, రిజెక్ట్ చేయట్లేడు అండ్ ఆల్సో హీస్ నాట్ రాటిఫైయింగ్ ఇట్, అంటే సైన్ కూడా చేయట్లేదు, రిజెక్ట్ కూడా చేయట్లేదు. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా దాన్ని పెండింగ్ గా పెడుతున్నాడు. ఓకే, ఇఫ్ ద బిల్ ఈస్ కెప్ట్ పెండింగ్ ఫర్ ద ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, సో దాన్ని మనము పాకెట్ వీటో అంటాం అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఫర్ ది ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని మనం పాకెట్ వీటో అంటాం. సో ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ నాట్ టు టేక్ ఎనీ యాక్షన్ ఇస్ నోన్ యాజ్ pocket veto. So constitution does not prescribe any time limit within which he has to take the decision with respect to the bill. So ఎంత సమయంలో డెసిషన్ తీసుకోవాలి అనేది రాజ్యాంగంలో కూడా మనకు మెన్షన్ చేసలేదు కాబట్టి ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం కి అతను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అయినా ఉండొచ్చు అనమాట. వెరాజ్ యుఎస్ఏ లో ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ విత్ ఇన్ 10 days. సో అక్కడ 10 days అని స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేసింది యుఎస్ఏ లో. సో వెరాజ్ మన దగ్గర మాత్రం అలాంటి టైం స్పెసిఫిక్ టైం అనేది స్పెసిఫై చేసలేదు కాన్స్టిట్యూషన్ లో. సో ఇన్ 1986 మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే 1986 లో ప్రెసిడెంట్ జైల్ సింగ్, ఓకే, అప్పుడు ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఉండే అనమాట. సో అతను ఏం చేశాడంటే హీ ఎక్సర్సైజ్డ్ ది పాకెట్ వీటో విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. ఓకే, దేనికి సంబంధించి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. ఓకే, దీనికి సంబంధించిన దాని మీద హీ యాక్చువల్లీ ఎక్సర్సైజ్డ్ ది పాకెట్ వీటో అనమాట. ఓకే, ద ప్రెసిడెంట్ హ్యాస్ నో వీటో పవర్ ఇన్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకవేళ రాజ్యాంగాన్ని సవరిస్తే అప్పుడు ఈ పర్టికులర్ వీటో పవర్ అనేది ప్రెసిడెంట్ కి ఉండదు, ఎలాంటి వీటో పవర్ కూడా ఉండదు అనమాట ప్రెసిడెంట్ కి. సో ఫర్ 24th Constitutional Amendment Act 1971 made it obligatory for the president to give his assent to a constitutional amendment bill. సో దీన్ని ఎందులో చేర్చారు అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణకి అసెంట్ పెట్టాల్సిందే అని చెప్పేసి 24th Constitutional Amendment Act of 1971 లో చేర్చడం జరిగింది. సో ఇదే అమెండ్మెంట్ ద్వారా సో సెకండ్ టైం కన్సిడరేషన్ కి పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. సో రెండింటికి ఇదే అమెండ్మెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మనకి ప్రెసిడెన్షియల్ వీటో ఓవర్ ద పార్లమెంట్ చూసాము. సో పార్లమెంట్ చేసే చట్టాల మీద వీటో పవర్ ఎలా ఉంటుందనేది చూసాము ఇప్పుడు. సో మరి ప్రెసిడెంట్ దగ్గరికి కన్సిడరేషన్ కోసం గవర్నర్ పంపించినప్పుడు సో అలాంటి టైంలో స్టేట్ లెజిస్లేచర్ మీద ప్రెసిడెంట్ కి ఎలాంటి వీటో పవర్స్ ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో వీటో పవర్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేచర్ మీద ప్రెసిడెంట్ కి ఎలాంటి వీటో పవర్స్ ఉంటాయో చూద్దాం. సో నార్మల్ గా ఆర్టికల్ 201 ప్రకారం, అండర్ ఆర్టికల్ 201, సో వెన్ అ బిల్ ఇస్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఒకవేళ గవర్నర్ ఓకే బిల్ ని ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కోసం పంపించినప్పుడు సో అతనికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. ఒకటి వచ్చేసి హీ మే గివ్ హిస్ అసెంట్ ని ఇవ్వచ్చు, హీ మే గివ్ హిస్ అసెంట్. నెక్స్ట్ వచ్చేసి హీ మే విత్ హోల్డ్ హిస్ అసెంట్. ఓకే, విత్ హోల్డ్ చేయొచ్చు, ఇక్కడ కూడా విత్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, విత్ హోల్డ్ చేయడాన్ని మనం ఏమంటాం? అబ్సల్యూట్ వీటో అంటాం, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి హీ కెన్ సెండ్ ఇట్ ఫర్ ద రీకన్సిడరేషన్. ఓకే, హీ కెన్ డైరెక్ట్ ది గవర్నర్ టు రిటర్న్ ఇట్ ఫర్ ద రీకన్సిడరేషన్. హీ కెన్ డైరెక్ట్ ద గవర్నర్
governor for the reconsideration. Okay, so ikkada withholding ante enti absolute veto. ఓకే, అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ కెన్ డైరెక్ట్ ది గవర్నర్ ఫర్ ద రీకన్సిడరేషన్. సో ఈ రీకన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ద స్టేట్ లెజిస్లేచర్ పాసెస్ ద బిల్ అగైన్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్. ప్రెసిడెంట్ ఈస్ నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెంట్ టు ద బిల్. సో నార్మల్ గా పార్లమెంట్ లో ఏంటంటే ఒకవేళ ప్రెసిడెంట్ కి మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం పంపించినప్పుడు సెకండ్ టైం ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాల్సిందే. వెరాజ్ ఇలా గవర్నర్ ఎప్పుడైతే అది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కి పంపించినప్పుడు ఒకవేళ రీకన్సిడర్ చేయమని గవర్నర్ కి డైరెక్ట్ చేసి స్టేట్ లెజిస్లేచర్ కి పంపిస్తే స్టేట్ లెజిస్లేచర్ అమెండ్మెంట్స్ చేసి లేదా అమెండ్మెంట్స్ చేయకుండా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి అసెంట్ కోసం పంపించినప్పుడు ఆ టైంలో ప్రెసిడెంట్ హీఈస్ నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెంట్. ఖచ్చితంగా అసెంట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో ఫర్ ద సెకండ్ టైం స్టేట్ లెజిస్లేచర్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపించినప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా ప్రెసిడెంట్ సైన్ పెట్టాలా అంటే అవసరం లేదు. అకార్డింగ్ టు హిస్ డిస్క్రిప్షన్ హీ కెన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్, సో ద స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ ఓవర్ రైడ్ ద వీటో పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో నార్మల్ గా అక్కడేమో ఓవర్ రైడింగ్ పవర్స్ ఉన్నాయి పార్లమెంట్ కి, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ కి ఎలాంటి ఓవర్ రైడింగ్ పవర్స్ లేవు. అండ్ కాన్స్టిట్యూషన్ ఎలాంటి టైం లిమిట్ మెన్షన్ చేయలేదు ఫర్ ది ప్రెసిడెంట్ టు టేక్ అ డెసిషన్. సో అందుకే మనకి ఇక్కడ ఏముంటుంది, పాకెట్ వీటో కూడా ఉంటుంది అనమాట అండర్ ఆర్టికల్ 201. ఓకే, పాకెట్ వీటో కూడా ఉంటుంది ప్రెసిడెంట్ కి విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేచర్స్ ఆల్సో. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ కంపేర్ ద వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ది గవర్నర్. సో లెట్స్ కంపేర్ ద వీటో పవర్స్ బిట్వీన్ president and the governor. Okay, yeah, let's start. So first thing vachesi, so with regards to the ordinary bills, so after parliament passes ordinary bill, it is the president, okay, it is presented to the president for his assent. So he will have the three alternatives అని చెప్పాను. ఒకటి వచ్చేసి ఆర్డినరీ బిల్స్ కేసులో, ఇది ఆర్డినరీ బిల్స్ కేసులో ప్రెసిడెంట్ కి he can give assent. Okay, then a bill will become act, we know that. Okay, he may withhold his assent, మనకు తెలుసు, దీన్ని క్వాలిఫైడ్ సో అబ్సల్యూట్ వీటో అంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మే రిటర్న్ ద బిల్ ఫర్ ది రీకన్సిడరేషన్. సో రీకన్సిడరేషన్ కోసం పంపించచ్చు. ఆ టైంలో మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ అమెండ్మెంట్స్ చేసి చేయకుండా, ఒకవేళ చేసినా చేయకపోయినా పంపిస్తే ఓకే ఏమవుతుంది, అప్పుడు సెకండ్ టైం ప్రెసిడెంట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, సో యా, ఓకే, రిపీటెడ్ అగైన్. ఒకవేళ ఆర్డినరీ బిల్స్ పాస్ అయినప్పుడు పార్లమెంట్ ద్వారా, సో అది అసెంట్ ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే అసెంట్ ఇస్తే యాక్ట్ గా మారిపోతుంది. ఒకవేళ విత్ హోల్డ్ చేసుకుంటే యాక్ట్ గా మారిపోదు. అండ్ నెక్స్ట్ రీకన్సిడరేషన్ కోసం కూడా పంపించవచ్చు ప్రెసిడెంట్. సో ఇలా రీకన్సిడరేషన్ కి పంపించిన సమయంలో పార్లమెంట్ అమెండ్మెంట్స్ చేసి కానీ అమెండ్మెంట్స్ చేయకుండా కానీ మళ్ళీ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపిస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ పెట్టాల్సిందే. ఓకేనా, ఈ పర్టికులర్ థింగ్స్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ గవర్నర్ గురించి చూసుకుంటే ఏదైనా స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా ఆర్డినరీ బిల్స్ ని పాస్ చేసినప్పుడు గవర్నర్ యొక్క అసెంట్ కి పంపిస్తుంది, అవునా, అసెంట్ కోసం పంపిస్తుంది. సో ఇక్కడ కూడా సో మనకి 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి గవర్నర్ కి. సో ప్రెసిడెంట్ కి 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, గవర్నర్ కి 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. సో గవర్నర్ కెన్ గివ్ హిస్ అసెంట్, విత్హోల్డ్ ఇస్ అసెంట్. సో విత్హోల్డ్ చేసినప్పుడు యాక్ట్ గా మారదు, మనకు తెలిసిందే. అసెంట్ ఇచ్చినప్పుడు యాక్ట్ గా మారుతుంది. ఓకే, రీకన్సిడరేషన్ కి పంపించవచ్చు. సేమ్ ఇక్కడ కూడా రీకన్సిడరేషన్ కోసం పంపించినప్పుడు ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ గవర్నర్ దగ్గరికి పంపించినప్పుడు గవర్నర్ సెకండ్ టైం అసెంట్ ఇవ్వాల్సిందే అనమాట ఈ కేసులో కూడా. ఓకే, అండ్ ఫోర్త్ కేసు వచ్చేసి హీ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కోసం పంపించవచ్చు. ఒకవేళ ఇలా గవర్నర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కోసం పంపిస్తే అక్కడి నుంచి ఆ బిల్లు మీద, ఆ చట్టం మీద కానీ ఆ బిల్లు మీద కానీ గవర్నర్ కి ఎలాంటి రోల్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ అగైన్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ అసెంట్ ఓన్లీ. ఓకే, ఒకవేళ రీకన్సిడరేషన్ కి పంపించినా ఏం చేసినా మళ్ళీ ప్రెసిడెంట్ అసెంటే అవసరం పడుతుంది తప్పితే ఇలా రిజర్వ్ చేసిన బిల్స్ మీద గవర్నర్ కి ఎలాంటి పవర్ అనేది ఉండదు తర్వాత. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో ప్రెసిడెంట్ కూడా ఏమేమి చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఒకవేళ గవర్నర్ రిజర్వ్ చేశాడు అనుకోండి ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, సో అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, హీ కెన్ గివ్ ది అసెంట్. ఓకే, హీ కెన్ విత్ హోల్డ్
విత్హోల్డ్ చేసినప్పుడు అసెంట్ యాక్ట్ గా మారదు. రీకన్సిడరేషన్ కి పంపించమని ఎవరికి డైరెక్టివ్స్ ఇవ్వచ్చు? గవర్నర్ కి డైరెక్టివ్స్ ఇవ్వచ్చు ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అలాంటి సమయంలో స్టేట్ లెజిస్లేచర్ ఒకవేళ అమెండ్మెంట్ చేసైనా చేయకుండా అయినా మళ్ళీ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం పంపించినప్పుడు ఆ టైంలో ఓకే ప్రెసిడెంట్ ఇస్ నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెంట్ అనమాట. ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ కేసులో కూడా. అండ్ పాకెట్ వీటో కూడా ఉంటుంది. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వీటో పవర్స్ అండ్ ద అసెంట్ గురించి మంచి క్లియర్ కట్ డిఫరెన్సియేషన్ అనమాట. సో రిపీటెడ్ చేస్తూ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి అని. ఓకే, నెక్స్ట్. సో మనకి సెంట్రల్ లెజిస్లేషన్ అండ్ స్టేట్ లెజిస్లేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్డినరీ బిల్స్, విత్ రెస్పెక్ట్ టు ద మనీ బిల్స్, ఓకే ఎలా జరుగుతుందో ఒకసారి నేను చెప్తాను. 1 సెకండ్. సెంట్రల్ లెజిస్లేషన్, స్టేట్ లెజిస్లేషన్, ఓకే విత్ రెస్పెక్ట్ టు ది ఆర్డినరీ బిల్స్ ఎలా ఉంటుంది? ఇట్ క్యాన్ బి రాటిఫైడ్ అండ్ ఇట్ క్యాన్ బి రిజెక్టెడ్. నార్మల్గా ఆర్డినరీ బిల్స్ కేసులో ఎలా ఉంటుందంటే, సో బిల్ అనేది రాటిఫై అవ్వచ్చు, రాటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బిల్ కెన్ బి రిటర్న్డ్ ఆల్సో ఫర్ ద రీకన్సిడరేషన్. ఓకే, మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ కూడా సేమే. సో సేమ్ రాటిఫైడ్, రిజెక్టెడ్ అండ్ ఇట్ కెన్ బి రిటర్న్. ఓకే, విత్ రిగార్డ్స్ టు ద మనీ బిల్ చూసుకుంటే, మనీ బిల్స్ చూసుకుంటే కొంచెం తేడా ఉంటుందని చెప్పాను. ఇట్ క్యాన్ బి రాటిఫైడ్, ఇట్ క్యాన్ బి రిజెక్టెడ్. సో రిజెక్టెడ్ అంటే ఏంటి? విత్ హోల్డింగ్. ఓకే, బట్ ఇట్ కెనాట్ బి ఇట్ కెనాట్ బి సెంట్ బ్యాక్ ఫర్ ద రీకన్సిడరేషన్ అనమాట. రిటర్నింగ్ అనేది ఉండదు ఇక్కడ, రిటర్నింగ్ ఆప్షన్ అనేది ఉండదు. సేమ్ ఇక్కడ కూడా. ఓకే, యా. విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మరి ఎలా ఉంటుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ లో కెన్ ఓన్లీ బి రాటిఫైడ్, ఓన్లీ రాటిఫై చేయాల్సిందే మాత్రమే. సో రిజెక్ట్ చేయలేము అండ్ రిటర్న్ కూడా చేయలేము. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ బిల్స్ ఏవైతే ఉంటాయో దే కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ కాబట్టి సో ఇక్కడ గవర్నర్ కేసు ఏమి ఉండదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనీ బిల్స్ కి, ఆర్డినరీ బిల్స్ కి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ మీద ఎలాంటి సే ఉంటుంది ప్రెసిడెంట్ కి అనేసి మనం చూసేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూసే ముందు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? So let's solve the first question. So who among the following is appointed by the President of India? The Chief Justice of India, the Judge of the High Court, the State Election Commissioner, more than one of the above, none of the above. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ సో మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబవ్ అనమాట. ఎందుకంటే మనకు తెలుసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అండ్ ఆల్సో హైకోర్ట్ జడ్జెస్ ని, హైకోర్ట్ యొక్క సీజేని అంటే చీఫ్ జస్టిస్ ని, ఓకే జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అందరినీ అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని మాత్రం గవర్నర్ విల్ హ్యావ్ ది పవర్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. So next question వచ్చేసి what is the minimum age for the eligibility to be a presidential candidate? So 30 years, 28 years, 21 years, 35 years. So please try the question. So the right answer is మనకు తెలిసిందే 35 years is the right answer. So the right answer D is the option. Okay, next question కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ రిగార్డెడ్ యాజ్ ది హెడ్ ఆఫ్ అ ఇండియన్ స్టేట్? సో ఇండియన్ స్టేట్ కి హెడ్ గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నన్ ఆఫ్ ది అబవ్. సో ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రెసిడెంట్ అనమాట, వెరస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ క్యారీడ్ అవుట్ అండర్ హూజ్ నేమ్? Cabinet, Prime Minister, President, both B and C. So please try the question. So the right answer is option C అనమాట. President name మీద జరుగుతుంది executive actions అనేవి. So option C is the right answer. Okay, let's go to next question. So what is the official term of the President's office? 5 years, 10 years, 3 years, 4 years. So please try the question.
The right answer is 5 years. మనకు తెలిసిందే. So option A is the right answer. Okay, let's go to next question. So what are the maximum number of terms that a person can hold for the office of the president? So 2 years, no limit, single term, 3 terms. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి నో లిమిట్. ఓకే, మనకి ఎన్నిసార్లు అయినా మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ అన్ ఏరియా యాజ్ అ షెడ్యూల్డ్ ఏరియా? సో ఎవరికి ఉంటుంది పవర్ టు డిక్లేర్ ఎనీ ఏరియా యాజ్ అ షెడ్యూల్డ్ ఏరియా? సో ప్రెసిడెంట్ కా, ప్రైమ్ మినిస్టర్ కా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కా? ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి. సో రైట్ ఆన్సర్ ఇస్ ప్రెసిడెంట్. మనం నిన్న క్లాస్ లో నేర్చుకున్నాం కదా. సో షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలంటే పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ కి ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో what is true about the money bills? They must be introduced on prior recommendation of the president. They can originate in both houses of the parliament. So try and ఒకసారి both A and B are neither A nor B. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఇక్కడ ఒకటి మాత్రం మీ అందరికీ తెలిసిందే. సో ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, సో నైదర్ ఏ నార్ బి అవ్వదు. ఓకే, లేకపోతే ఏ అన్న కావాలి, సి అన్న కావాలి అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. ఓకే, సో మనకి ఇక్కడ ఇట్ క్యాన్ బి ఆరిజినేటెడ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే కాదు. సో పార్లమెంట్ అనే చాప్టర్ నేర్చుకునే తర్వాత మీకు ఏం తెలుస్తుంది అంటే మనీ బిల్స్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అనమాట. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. I'm sorry, they can originate in both houses అంటున్నారు కాబట్టి ఆప్షన్ ఏ is the right answer. Okay, let's go to next question. So next question చూద్దాం. So what is the meaning of the word veto? Veto అంటే ఏంటి? To support, to double, to forbid, to decide. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఇస్ వీటో. అంటే మనకు తెలిసిందే ఆపడాన్ని మనం వీటో అంటాం. ఓకే, బిల్స్ ఏవైతే ఉంటాయో విత్ హోల్డ్ చేయడం, వాటన్నిటిని మనం సో ఫర్దర్ గా యాక్ట్ గా మారడాన్ని మనం ఆపుతున్నాం. వీఆర్ ఫార్బిడింగ్ సంథింగ్. ఓకే, వీఆర్ రిఫ్యూజింగ్ సంథింగ్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వీటో, ఫార్బిడ్. ఓకే, సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వీటో పవర్స్ ఇస్ నాట్ గ్రాంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసుకోండి. సో అబ్సల్యూట్ వీటోనా, పాకెట్ వీటోనా, క్వాలిఫైడ్ వీటోనా, సస్పెన్సివ్ వీటోనా? ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకు తెలిసిందే క్వాలిఫైడ్ వీటో అని. క్వాలిఫైడ్ వీటో ఇస్ ఫర్ ది అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ కి ఉంటుంది ఇది, ఇండియన్ ప్రెసిడెంట్ కి ఉండదని చెప్పాను. సో క్వాలిఫైడ్ వీటోలో మళ్ళీ రీకన్సిడరేషన్ కి పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ అయితేనే అది బిల్ యాక్ట్ గా మారుతుంది. ఓకే, ఇక్కడ మనకి అబ్సల్యూట్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ ఉన్నా సరిపోతుంది. సో మనకి క్వాలిఫైడ్ వీటో అనేది లేదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question చూద్దాం. So the president can deliver an absolute veto to which of the following bills? ఏ బిల్స్ కి అబ్సల్యూట్ వీటో అనేది ఇవ్వచ్చు ప్రెసిడెంట్? ప్రైవేట్ మెంబర్ బిల్స్ కి ఇవ్వచ్చా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కా, లేకపోతే బోత్ ఏ అండ్ బి కా, నైదర్ ఏ నార్ బి కా? సో ప్లీజ్ ట్రై ద క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ మనకు తెలిసిందే ప్రైవేట్ బిల్స్ అని. అండ్ ఆల్సో గవర్నమెంట్ బిల్స్ వెన్ క్యాబినెట్ ఇస్ సస్పెండెడ్. ఓకే, ఈ రెండు కండిషన్స్ లో అబ్సల్యూట్ వీటో అనేది ఉంటది. ఓకే, ఉంటది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్డినెన్సెస్ కి సంబంధించింది. ఇప్పుడు డిస్కస్ చేస్తాను నేను ఆర్డినెన్సెస్ అంటే. సో వన్స్ ఆర్డినెన్సెస్ గురించి డిస్కస్ చేశాక ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అడ్రసెస్ ద పార్లమెంట్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్? సో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో ప్లీజ్ ట్రై ద క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ మనం నిన్న డిస్కస్ చేసిన సెషన్ లో ఉంటుంది. ప్రెసిడెంట్ ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈ జనరల్ ఎలక్షన్ కూడా ప్రిసైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈచ్ ఇయర్ లో జరిగే ఫస్ట్ సెక్షన్. ఓకే, ఎవ్రీ కొత్త సంవత్సరంలో జరిగే ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు. ఓకే, హీ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ సెషన్. సో ఆప్షన్ ఇస్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్. So, on whose behalf are the international treaties conducted? President, Foreign Affairs Minister, Defense Minister, Prime Minister. So, please try the question. So, the right answer మనకు తెలిసిందే డిప్లొమాటిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ లో నేను చెప్పాను. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనేవి సైన్ అవుతాయి, కండక్ట్ అవుతాయి అని. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.
So let's solve next question. So the nomination of the candidate for the election to the office of the president must be subscribed by at least 50 proposals, 50 seconders, 25 proposals, 25 seconders, 20 proposals, 20 seconders, 50 proposals, 20 seconders. So please try the question. So the right answer is option A and Japan meeku 50 proposals and 50 seconders. Okay. So the right answer is option A. So by which amendment bill is president's assent to constitutional amendment bills is made mandatory or obligatory? 29th Constitutional Amendment Act of 1971, 27th Constitutional Act of 1971, 28th Constitutional Amendment Act, 24th Constitutional Amendment Act. So ఈ 4 options లో ఏది right answer ఒకసారి try చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ మీద ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ పెట్టాలి అని ఆబ్లిగేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అపాయింట్స్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్? ఓకే. ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, ప్రెసిడెంట్? ఒకసారి ట్రై చేయండి. The right answer for this question is president అనమాట. The chief of army, navy and air force మనకి నిన్ననే మనం డిస్కస్ చేసాము. ఓకే, మిలిటరీ ఫంక్షన్స్ లో భాగంగా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనము ఫర్దర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే ముందు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ గురించి చూద్దాం. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకేనా? సో మనకి ఆర్టికల్ 123లో 1 to 3, ఓకే, ఆర్టికల్ 1 to 3 or 123 of the constitution provides the ordinance making power to the president అనమాట. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్ లో లేదో, ఓకే, వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ రెసెస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది సెషన్, సో ఆ టైంలో పార్లమెంట్ చేసే చట్టాల మీద ఆర్డినెన్సెస్, ఓకే, ఆర్డినెన్సెస్ అనేవి ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, టెంపరరీ లాస్ అని కూడా అనొచ్చు మనం దీన్ని. ఆర్టికల్ 1 to 3 empowers the president to promulgate ordinance during the recess of the parliament. Okay, these ordinances have same force and effect as in parliament. సో పార్లమెంట్ చేసిన చట్టాలకి ఎలాంటి ఫోర్స్ ఉంటుందో ఈ ఆర్డినెన్సెస్ కి కూడా అలాంటి ఫోర్సే ఉంటుంది అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది. సో ద ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పవర్ ఇస్ సబ్జెక్ట్ టు ద 4 లిమిటేషన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ మనకి ఏమంటారు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద. ఓకే, ప్రెసిడెంట్ కెన్ ప్రామల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ విత్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకే, బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు, లేదా ఎనీ వన్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఆర్డినెన్సెస్ ని పాస్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఓకే, దిస్ ఇస్ వన్ కండిషన్. So the power to legislate by ordinance is not a parallel power of legislation. It's not a parallel power. So parallel parliament ఏం కాదు ఆర్డినెన్సెస్ మేకింగ్ పవర్. ఓకే, ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్ లో లేదో, ఎప్పుడైతే ఏదైనా ఒక హౌస్ సెషన్ లో లేదో అప్పుడు మాత్రమే ఆర్డినెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రెసిడెంట్ కెన్ మేక్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ హీ సాటిస్ఫైడ్ that the certain circumstances exist that rendered it necessary for him to take an immediate action. So circumstances necessary గా ఉన్నాయని చెప్పేసి ప్రెసిడెంట్ సాటిస్ఫై అవుతే అలాంటి టైంలో ఆ సాటిస్ఫాక్షన్ బేస్డ్ మీద ఆర్డినెన్సెస్ ని ప్రామల్గేట్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఓకే, మనకు ఒక కేసు ఉంటుంది కూపర్ కేస్ అని. కూపర్ కేస్ 1970లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో ఆర్డినెన్సెస్ పరంగా ఒకవేళ అది మలాఫైడ్ కి దారి తీస్తే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు కోర్టులో. ఓకే, ఇట్ క్యాన్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మలాఫైడ్ ఇట్ క్యాన్ బి క్వశ్చన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కూపర్ కేస్ 1970లో. గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్ ఇస్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ రిగార్డ్స్ ఆల్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ ద డ్యూరేషన్. సో నార్మల్ గా ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద 2 ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఏంటో చూద్దాం. సో లెట్స్ సీ ఇంప్లికేషన్స్, ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి చూద్దాం. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ వల్ల 2 ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయి ఆర్డినెన్సెస్ మేకింగ్ పవర్ మీద. ఒకటి వచ్చేసి
ప్రెసిడెంట్ దేని మీద ఆర్డినెన్సెస్ పాస్ చేయొచ్చు అంటే ఏవైతే పార్లమెంట్ చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కి ఉంటుందో అలాంటి సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఆర్డినెన్సెస్ ని కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆర్డినెన్స్ ఇస్ సబ్జెక్ట్ టు ద సేమ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో పార్లమెంట్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ని ఆచరించి చట్టాలను చేస్తుందో వాటికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ లిమిట్ ఈవెన్ ఆర్డినెన్సెస్ కి అప్లికబుల్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పార్లమెంట్ ఏవైతే సబ్జెక్ట్స్ మీద చట్టాలను చేస్తుందో ఆ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఆర్డినెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, పార్లమెంట్ కి ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఉంటాయో చట్టాలు చేసేటప్పుడు సేమ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కి కూడా ఉంటాయి. So every ordinance must be laid before the houses of the parliament. If the ordinance is approved by both the houses of the parliament, it can become an act. Okay, పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ అనేది చేస్తాం, అవునా? సో నార్మల్ గా 6 weeks లోపు పార్లమెంట్ మళ్ళీ రీఅసెంబుల్ అయిన తర్వాత 6 weeks లోపు ఓకే దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే అది చట్టంగా మారిపోతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఇట్ విల్ ల్యాప్స్ అన్నమాట. Okay, if parliament takes no action at all, the ordinance ceases to operate on the expiry of the 6 weeks from the reassemble of the parliament. So parliament ki maximum period ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే maximum period 6 months 6 weeks అన్నమాట. ఓకే, 2 sessions ఆఫ్ ద పార్లమెంట్ కి మాక్సిమం గ్యాప్ 6 months ఉండొచ్చు. వాళ్ళు రీఅసెంబుల్ అయినాక 6 weeks వరకు సైలెంట్ ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే వీళ్ళు ఒప్పుకుంటే ఓకే లెజిస్లేచర్ ఒప్పుకుంటే అది యాక్ట్ గా మారిపోతుంది. అది చట్టంగా మారిపోతుంది. సో మాక్సిమం పీరియడ్ ఎన్ని రోజులు ఉండొచ్చు ఒక ఆర్డినెన్స్ అంటే 6 months 6 weeks వరకు ఉండొచ్చు. ఇఫ్ ద హౌస్ రీఅసెంబుల్ ఆన్ డిఫరెంట్ డేట్స్ ద పీరియడ్ ఆఫ్ 6 weeks ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద లేటర్ ఆఫ్ దోస్ డేట్స్. సో నార్మల్ గా రాజ్యసభ ఒక రోజు రీఅసెంబుల్ అయ్యి లోక్సభ ఒక రోజు రీఅసెంబుల్ అయింది అనుకోండి, ఏదైతే లాస్ట్ లో అసెంబ్లీ అయిందో అక్కడ నుంచి 6 weeks కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. Okay, so the maximum life of an ordinance is 6 months 6 weeks. I have already told you that. So if an ordinance is allowed to lapse, the acts done and completed under it before it ceases to compete remain fully valid and effective. So ఈ 6 months 6 weeks లో ఆర్డినెన్సెస్ లో భాగంగా ఏవైనా యాక్ట్స్ చేశాడు అనుకోండి ప్రెసిడెంట్ కానీ ఎవరైనా, అవన్నీ ల్యాబ్స్ కావన్నమాట. ఆర్డినెన్స్ ల్యాబ్స్ అవుతుంది కానీ దాని ద్వారా చేసిన యాక్షన్స్ ఏవి ల్యాబ్స్ కావు. ఓకే, అండ్ నెక్స్ట్ the president can also withdraw an ordinance at any time. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఆర్డినెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడో అతనే ఎప్పుడైనా దాన్ని విత్డ్రా కూడా చేయొచ్చు. సో పవర్ ఆఫ్ ఆర్డినెన్స్ మేకింగ్ ఇస్ నాట్ అ డిస్క్రిషనరీ పవర్. సో దీన్ని మనం డిస్క్రిషనరీ పవర్ గా మనం ట్రీట్ చేయలేము. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ ప్రమల్గేషన్ కానీ విత్డ్రాయింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ కానీ అతను ఓన్ గా డిస్క్రిషనరీ పవర్ తో చేయడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సజెషన్ తోటి వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి ఆర్డినెన్స్ ని ప్రామల్గేట్ చేస్తాడు, ఆర్డినెన్స్ ని విత్డ్రా చేస్తాడు. అతని యొక్క డిస్క్రిషనరీ పవర్ అయితే కాదది. ఓకే, అండ్ ఆర్డినెన్స్ క్యాన్ బి రెట్రోస్పెక్టివ్. ఇట్ మే కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ అ బ్యాక్ డేట్. ఇట్ మే మాడిఫై ఆర్ రిపీల్ ఎనీ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ అనదర్ ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ ఎలా ఉంటుంది అంటే దాని మీద రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో మనకి ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మోడిఫికేషన్స్ అయినది ఇస్తుంది. ఓకే, it can even amend the tax laws. Okay, however it cannot be issued to amend the constitution. So ordinances మాత్రం ఏ కేసులో ప్రతి కేసులో దాన్ని తీసుకురావచ్చు, కానీ ఒక్క కేసు దేంట్లో తీసుకురావద్దు అంటే కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే ఏదైనా ఆర్డినెన్స్ వచ్చింది అనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, కాన్స్టిట్యూషన్ ని మాత్రం అమెండ్ చేయలేదు ఆర్డినెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. So the rules of Lok Sabha required that whenever a bill seeking to replace an ordinance is introduced in the House, a statement explaining the circumstances that has necessitated immediate legislation by ordinance should also be placed before the House. So normal గా ఎందుకు ఒకవేళ పార్లమెంట్ చేసిన చట్టం మీద అమెండ్మెంట్ చేస్తూ ఒకవేళ ఈ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చారనుకోండి, ఈ ఆర్డినెన్సెస్ అంటే మళ్ళీ పార్లమెంట్ రీఅసెంబుల్ అయిన తర్వాత అసలు ఎందుకు ఏ సిచ్యువేషన్స్ లో ఆర్డినెన్స్ ని తీసుకురావాల్సిందో పార్లమెంట్ కి ఆన్సరబుల్ గా ఉండాలి ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను, DC వాద్వా కేస్ 1987 లో జరిగింది. సో ఇందులో చెప్పిన జడ్జ్మెంట్ ఏంటంటే సక్సెసివ్ రీప్రామల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ విత్ ద సేమ్ టెక్స్ట్ వితౌట్ ఎనీ అటెంప్ట్ టు గెట్ ద బిల్స్ పాస్డ్ బై ది అసెంబ్లీ వుడ్ అమౌంట్ టు వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కొన్నిసార్లు ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చాను అనుకోండి, నేనే ప్రెసిడెంట్ అనుకోండి, నేను ఆర్డినెన్సెస్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో ఓకే పార్లమెంట్ అసెంబ్లీలో లేదు, ఓకే పార్లమెంట్ లేదు, హౌస్ లో లేదు, సెషన్ లో లేదు. సో సెషన్ లోకి వచ్చిన తర్వాత ఒకవేళ పార్లమెంట్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, సో మళ్ళీ పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఇదే ఆర్డినెన్స్ ని ఇదే సర్కమ్స్టాన్సెస్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాను అనుకోండి నేను సెకండ్ టైం, మళ్ళీ పార్లమెంట్ వచ్చాక ఒప్పుకోకపోవడం వల్ల అది ల్యాప్స్ అయ్యి మళ్ళీ పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు మళ్ళీ ఆర్డినెన్సెస్ తీసుకొచ్చాను అనుకోండి, ఇలా రీప్రామల్గేట్ చేశాను అనుకోండి, అది రాజ్యాంగానికి విరుద్ధం అవుతుంది అని DC వాద్వా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది 1987 లో. Exceptional power of law making
through ordinance cannot be used as a substitute for the legislative power of the state legislature. So normal ga state legislature యొక్క legislative power గాని central legislature యొక్క legislative power ని గాని వాటికన్నా ఈ ఆర్డినెన్స్ పవర్ మేకింగ్ అనేది ఎక్స్టెన్సివ్ అయితే కాదు, పెద్దదేం కాదు, పై మెట్లో ఉండదని చెప్పేసి సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనమాట. సో ఒక్కసారి మనము కంపారిజన్ బిట్వీన్ ది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ చూసేసి we'll solve the rest of the question and we'll end the session. Okay. President గవర్నర్ కి మధ్యలో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ లో ఎలాంటి తేడాలు ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే ప్రెసిడెంట్ కెన్ promulgate an ordinance only when both the houses of the parliament are not in a session or when one of the houses are not in the session. So when two houses or one house, if it is not in the session, president can actually pass the ordinance. So governor వచ్చేసి he or she can promulgate an ordinance only when the legislative assembly in case of a unicameral legislature is not in a session, or in case of bicameral legislation with both the houses of the state legislature are not in a session, or when either house of the two. So normal గా గవర్నర్ కేసులో ఏంటంటే కొన్ని స్టేట్స్ లో ఏమో 2 houses ఉంటాయి. సో దీని గురించి నేను మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను, బట్ ఇక్కడ జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను. కొన్ని స్టేట్స్ లో 2 houses ఉంటాయి, కొన్ని స్టేట్ లో ఓన్లీ 1 house ఉంటుంది అనమాట. సో 1 house ఉన్న కేసులోనేమో ఈ 1 house సెషన్ లో లేనప్పుడు ఆర్డినెన్సెస్ ని పాస్ చేయొచ్చు ప్రెసిడెంట్, సో గవర్నర్. ఓకే, 2 houses సెషన్స్ లో లేనప్పుడు 2 houses ఉన్న స్టేట్స్ లో 2 houses కానీ లేకపోతే 1 of the 2 houses కానీ సెషన్ లో లేనప్పుడు అలాంటి సమయంలో గవర్నర్ కెన్ పాస్ ది ఆర్డినెన్సెస్ అనమాట. Okay, so next thing. So president యొక్క ordinance making power అనేది it is co-extensive with the legislative power of the parliament. This means that he can issue ordinances only on those subjects on which the parliament can make laws. So parliament ఏదైతే సబ్జెక్ట్ మీద చట్టాలను చేయగలుగుతుందో అలాంటి చట్టాల మీదనే ప్రెసిడెంట్ కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద ఉంటుంది, అలాంటి సబ్జెక్ట్స్ మీదనే ప్రెసిడెంట్ కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా స్టేట్ లెజిస్లేచర్ ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మనకు చట్టాలను చేస్తుందో దాని మీద మాత్రమే గవర్నర్ కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై హిమ్ హ్యాస్ ది సేమ్ ఫోర్స్ ఇన్ ఎఫెక్ట్ యాజ్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో పార్లమెంట్ చేసిన చట్టానికి ఎలాంటి ఫోర్స్ ఉంటుందో ఈ ఆర్డినెన్సెస్ కి కూడా సేమ్ ఫోర్స్ ఉంటుంది, సేమ్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ చట్టాలకి ఎలాంటి ఫోర్స్ ఉంటుందో సో సేమ్ అలాంటిదే గవర్నర్ కి కూడా, గవర్నర్ పాస్ చేసిన ఆర్డినెన్సెస్ కి కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ లిమిటేషన్, పార్లమెంట్ కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ ఉంటాయో అలాంటి లిమిటేషన్స్ లే ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద ఉంటుంది. సో సేమ్ స్టేట్ లెజిస్లేచర్ కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఉంటాయో గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద కూడా అలాంటి కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ సేమ్ ఇక్కడ president can withdraw the ordinance at any time and governor can also withdraw the ordinance at any time. Okay, and next వచ్చేసి మనకి డిఫరెన్సెస్ లో, సో డిఫరెన్సెస్ కాదు ఇక్కడ సిమిలారిటీస్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తున్నాం మనము. సో హిస్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇస్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్, హీ కెన్ promulgate or withdraw an ordinance only on the advice of the కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది సెంటర్. సో మనం ఆల్రెడీ చూసాం ప్రెసిడెంట్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పర్మిషన్ తోటి, వాళ్ళ యొక్క అడ్వైస్ తోనే ఇతను ప్రామల్గేట్ చేయాలన్నా విత్డ్రూ చేయాలన్నా వాళ్ళ యొక్క అడ్వైస్ అనేది అవసరం. సేమ్ విత్ ద గవర్నర్. సో గవర్నర్ ఏమో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పర్మిషన్ తోటి వాళ్ళ యొక్క అడ్వైస్ తోనే ప్రామల్గేట్ చేస్తాడు అండ్ విత్డ్రూ చేస్తాడు. సేమ్ ఇన్ బోత్ ద కేసెస్. ఓకే, next, an ordinance issued by him should be laid before both the houses of the parliament when it is reassembling, and also in the ordinance of the state, an ordinance issued by the governor should be laid before the legislative assembly or both the houses of the state legislature when it reassembles. నార్మల్ గా ఏం చెప్పాను మీకు, పార్లమెంట్ రీఅసెంబుల్ అయినప్పుడు పార్లమెంట్ ముందు ఆ ఆర్డినెన్స్ అనేది కన్సిడరేషన్ కోసం పెట్టాలి. ఇక్కడ కూడా అంటే స్టేట్ లెజిస్లేచర్ ముందు పెట్టాలి. ఓకే, in both the cases it is the same. Okay, an ordinance issued by him or her by the president, okay, ceases to operate on the expiry of 6 weeks from the reassembly of the parliament. So it may cease to operate even earlier than the prescribed 6 weeks if both the houses of the parliament passes resolution disapproving it. So normal ga 6 weeks వరకు ఉంటది. ఓకే, పార్లమెంట్ రీఅసెంబుల్ అయిన తర్వాత 6 weeks వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి 6 weeks కన్నా తక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఒకవేళ పార్లమెంట్ చెప్పింది అనుకోండి మేము డిసగ్రీ చేస్తున్నామని ఆ రోజే అది లాక్స్ అయిపోతుంది. సో సేమ్ గోస్ విత్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆల్సో. an ordinance issued by governor ceases to operate on the expiry of the 6 weeks. 6 weeks లో ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఓకే, రీఅసెంబుల్ అయిన తర్వాత. కానీ ఒకవేళ 6 weeks కి ముందే స్టేట్ లెజిస్లేచర్ దాన్ని అగ్రీ చేయకుండా ఏదైనా ఓకే అగ్రీ చేస్తలేమని చెప్పింది అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ అనేది 6 weeks ముందే ల్యాప్స్ అయిపోతుంది.
ఓకే. అండ్ మనకి ప్రెసిడెంట్ కి దెర్ ఇస్ నో ఇన్స్ట్రక్షన్ నీడెడ్ ఫర్ మేకింగ్ అన్ ఆర్డినెన్స్, వెరాస్ మనకి గవర్నర్ కి ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం. సో ఇక్కడ తేడా చూడండి, ఒక్క నిమిషం. ఇవన్నీ సిమిలారిటీస్ ఉన్నాయి, ఒక్కటి తేడా చెప్తాను మీకు, చూడండి. ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి. సో ఇక్కడ ఏంటంటే నో ఇన్స్ట్రక్షన్ ఈజ్ నీడెడ్, నో ఇన్స్ట్రక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ ది passage of the ordinance by the president, whereas మనకి ordinance making power by the governor ఎలా ఉంటుందంటే governor cannot make an ordinance without the instruction from the president in 3 cases. సో నార్మల్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక 3 cases లో అవసరం. ఎవరి నుంచి ఇన్స్ట్రక్షన్ అనేది రావాలి గవర్నర్ కంటే, president should instruct the governor in 3 cases in order to promulgate ordinances. ఒక కేసు వచ్చేసి, so if a bill containing the same provisions would have required the provision sanction of the president for its introduction into state legislature. So normal ga state legislature lo konni bills ni pass cheyali ante prior approval of the president avasram. So evaithe subjects, ఓకే, ఏవైతే కొన్ని ఏరియాస్ ఉంటాయో వేర్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద బిల్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్, అలాంటి ఏరియాస్ మీద ఆర్డినెన్స్ చేయాలి అనుకుంటే, సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద కూడా ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం ప్రెసిడెంట్ కి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సబ్జెక్ట్, బి అనే సబ్జెక్ట్, సి అనే సబ్జెక్ట్స్ మీద ఇలా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఒకవేళ ఏ అండ్ బి మీద చేసే చట్టాలు ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండానే స్టేట్ లెజిస్లేచర్ దాని మీద చట్టాలు చేయొచ్చు. కానీ సి అనే సబ్జెక్ట్ మీద సో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది అవసరం ఉంటుంది అనుకోండి. సో ఇలా స్టేట్ లెజిస్లేచర్ కి ఏదైతే పర్మిషన్ అవసరమో, సో సేమ్ థింగ్ గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేసేటప్పుడు అలాంటి సబ్జెక్ట్ మీద, ఇప్పుడు సి అనే సబ్జెక్ట్ మీదనే గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేయాలనుకున్నాడు అనుకోండి. సో అలాంటి ఆర్డినెన్స్ పాస్ చేయాలంటే ముందే ప్రెసిడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్, ఇఫ్ హీ ఆర్ షీ వుడ్ హ్యావ్ డీమ్డ్ ఇట్ నెసెసరీ టు రిజర్వ్ అ బిల్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో నార్మల్ గా గవర్నర్ ఒకవేళ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కావాలి అని ప్రెసిడెంట్ కి గవర్నర్ కి అనిపిస్తే అలాంటి టైంలో కూడా ప్రెసిడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి అవసరం పడతాయి. ఇఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్వాలిడ్ వితౌట్ రిసీవింగ్ ద ప్రెసిడెంట్స్ అసెంట్. సో నార్మల్ గా కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే, ప్రెసిడెంట్ అసెంట్ లేనిదే స్టేట్ లెజిస్లేచర్ చేసిన బిల్స్ కూడా యాక్ట్స్ గా మారవు. అలాంటి ఏరియాస్ లో కూడా ప్రెసిడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం ఉంటుంది. సో ఇలా అన్నమాట, ఇవి తేడాలు. మిగతా అన్ని సిమిలారిటీసే ఉన్నాయి, మిగతా అన్ని సేమే ఉన్నాయి ఆర్డినెన్సెస్ లో. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ది గవర్నర్ ఆల్సో. సో గవర్నర్ అనే చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ప్రతిదీ మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తూ చదువుతున్నాం కాబట్టి. ఓకే, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let's solve the next question. Who can appoint a commission to investigate into the conditions of SCs, STs and OBCs? So, Prime Minister, Defense Minister, Foreign Minister, President. ఒకసారి try చేయండి question. So the right answer for this particular question is President. మనకు తెలిసిందే. So option D is the right answer. So the President can nominate how many members to the Rajya Sabha? 14, 6, 12, 16. So please try the question. So the right answer for this question is option C. 12 members ni Rajya Sabha ki nominate చేయొచ్చు president. Okay, so ఏ fields లో చేయొచ్చో కూడా చెప్పాను. ఓకే, సైన్స్, ఆర్ట్స్, ఓకే, సోషల్ సర్వీస్ అండ్ ఏమంటారు లింగ్విస్టిక్ కి సంబంధించి. సో ఇలాంటి ఏరియాస్ నుంచి మనము నామినేట్ చేయొచ్చు అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, ఐమ్ సారీ, ఎలా అంటే లింగ్విస్టిక్ అని కాదు, లిటరేచర్. సో ఐమ్ రియలీ సారీ. సో సైన్స్, ఓకే, ఆర్ట్స్ కానీ, సోషల్ సర్వీస్ కానీ, లిటరేచర్ కానీ, ఓకే, ఈ ఏరియాస్ నుంచి నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బిల్ కెనాట్ బికమ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అన్లెస్ అండ్ అంటిల్ it is passed by Lok Sabha, it is passed by Rajya Sabha, it gives assent from the president, it gets the assent from the president, it is passed by both Lok Sabha and Rajya Sabha. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. సో మనకు తెలుసు ద బిల్ విల్ నాట్ బికమ్ అన్ యాక్ట్ అన్లెస్ ఇట్ గెట్స్ ఇస్ అసెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 1986 డాష్ ఎక్సర్సైజ్డ్ ద పాకెట్ వీటో విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. సో ఈరోజు నేను మీకు చెప్పాను, పేరు గుర్తుపెట్టుకున్నారని అనుకుంటున్నా, ట్రై చేయండి. ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రెసిడెంట్ ఆర్ వెంకటరమన్,
ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రెసిడెంట్ జైల్ సింగ్. ఓకే, జైల్ సింగ్ మిగతా ముగ్గురా, రాజేంద్ర ప్రసాద్, వెంకటరమణ. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని పాజ్ చేసుకొని. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. మనకు తెలుసు జైల్ సింగ్ exercised his pocket veto with respect to the Indian Post Office Amendment Bill అని. సో పాకెట్ వీటో అంటే ఏంటి? సో వితౌట్ ఎనీ యాక్షన్, ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ as పాకెట్ వీటో అని. ఓకే, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. So the formula of electoral quota is, okay, with respect to the presidential election అనమాట. లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను మీకు గుర్తుంటే, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 + 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇలా ఉంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్ పోల్స్ బై 1 + 1 + 1. ఓకే, ఇలానా? లేకపోతే ఇక్కడ పైన ఏముండాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై 1 + 2 అంట. ఓకే, సెకండ్ ఆప్షన్ లో 1 + 2 ఇచ్చాడు, +1 అని. సో థర్డ్ ఆప్షన్ లో ఏమి ఇచ్చాడు అంటే మళ్ళీ 1 + 1 ఇచ్చాడు, కానీ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీ ఓట్స్ పోల్డ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్స్ అని ఫోర్త్ ఆప్షన్ లో ఇస్తున్నాడు. సో ఈ 4 ఆప్షన్స్ లో ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కోటాకి సంబంధించిన కరెక్ట్ ఫార్ములా ఏంటో ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకు తెలిసిందే ఆప్షన్ ఏ అని. సో టోటల్ ఎలక్టోరల్ కాలేజ్ లో ఉన్న వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో దాని బై 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 హోల్ +1. ఇదే కదా మనకి ఎలక్టోరల్ కోటా ఫార్ములా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది అమెరికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రెసిడెన్సీ, క్వీన్ విక్టోరియా ప్రెసిడెన్సీ లా. సో ట్రై చేయండి క్వశ్చన్ ఒకసారి. సో ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ 1954 ద ప్రెసిడెంట్ డాష్, ఏ ప్రెసిడెంట్ విత్హోల్డ్ ద అసెంట్ ఆఫ్ పెప్సు అప్రోప్రియేషన్ బిల్. ఓకే, సో జాకీర్ హుసేన్, శంకర్ దయాల్ శర్మ, ఎస్ రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్. సో ట్రై చేయండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ హింట్ ఏంటంటే 1954 అని. 1954 లో ప్రెసిడెంట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, విత్ హోల్డింగ్ ని ఏ వీటో పవర్ అంటారో ఒకసారి కామెంట్ చేయండి. సో విత్ హోల్డింగ్ ఆఫ్ అసెంట్ ఈస్ నోన్ యాజ్ విచ్ వీటో పవర్ అనేది ఒకసారి ట్రై చేయండి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్ గురించి. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇచ్చారు, మ్యాచింగ్ చేయాలి. ఆర్టికల్ 356, 352, 360. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో రైట్ ఆన్సర్ ఇస్, నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? 352. ప్రెసిడెంట్ రూల్ అంటే 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే 360. సో నేషనల్ ఎమర్జెన్సీకి 2 ఉండాలి, ప్రెసిడెంట్ రూల్కి 1 ఉండాలి. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి మనకి 3 ఉండాలి. అంటే 2కి మ్యాచింగ్ ఏంటి? 2కి మ్యాచింగ్ ఏ, ఓకే, 1కి మ్యాచింగ్ బి, 3కి మ్యాచింగ్ సి. సో A2, B1, C3 ఎక్కడుంది? బి ఆప్షన్ లో ఉంది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి, ద వాల్యూ ఆఫ్ ది టోటల్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే యొక్క ఓట్ ఏంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో? Total population of the state by total number of elected members in the legislative assembly into 1/1000. Total population of the country by total number of elected members in the state legislative assembly into 1/1000. Total population of the state by total number of elected members in the central assembly into 1/1000. Total population of the state by total number of elected members in state legislative assembly into 1/100. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I'm hoping that you people have tried this particular question. So the right answer మనకు తెలిసిందే. Total population of the state according to 1971 census, okay, by total number of elected members in the state legislative assembly into 1/1000 అని. సో దీనికి రిలేటెడ్ కొంచెం కరెంట్ అఫైర్స్ డేటాని మీకు ఇక్కడ యాడ్ చేద్దామని నాకు అనిపించింది. సో చెప్తాను చూడండి. 1 second, give me a second. సో మనకి లాస్ట్ ఇయర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, సో దానికి సంబంధించిన కాస్త డేటా మీకు ఇస్తే మీకు మేబీ ఎగ్జామ్ లో కూడా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో
సో మనకి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగింది ఏంటంటే 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అన్నమాట. ఓకే, సో ఆర్టికల్ 54 ప్రకారం సో మనకి ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఏ ఆర్టికల్ లో మెన్షన్ ఉంటుంది అంటే ఆర్టికల్ 54 గుర్తుపెట్టుకోండి. సో ఎలక్టోరల్ కాలేజెస్ వచ్చేసి మనకి ఆర్టికల్ 54 లో భాగంగా ఉంటుంది. మనకు తెలుసు ఎలక్టోరల్ కాలేజ్ లో ఎలక్టెడ్ మెంబర్స్, ఓకే, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు. అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ లో భాగంగా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఎలక్టెడ్ మెంబర్స్, అందులో 28 స్టేట్ కి సంబంధించిన ఎమ్మెల్యేస్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన ఎమ్మెల్యేస్, మెయిన్లీ మనకి ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. సో ఢిల్లీ అండ్ పుదుచ్చేరిలో, ఢిల్లీలో మనకి ఎంతమంది ఉంటారు అసెంబ్లీ ఎలక్టెడ్ అసెంబ్లీ మెంబర్స్ అంటే 70, పుదుచ్చేరిలో 30 మెంబర్స్ ఉంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పర్టికులర్ 2 యూటీస్ కి సంబంధించిన ప్రొవిజన్ వచ్చేసి మనకి 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 2 యూటీస్ ని కూడా ఎలక్టరల్ కాలేజ్ లో మెంబర్స్ గా యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1993 ఇయర్ లో వచ్చింది. ఓకే, సో ఇఫ్ ఒకవేళ సో ఇంతకు ముందేమో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మనకి స్టేట్స్ లో ఇంక్లూడ్ అయి ఉండేది, కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎలక్టరల్ కాలేజ్ లో భాగంగా లేదు, ఎందుకంటే అక్కడ ఇంకా ఎలక్షన్స్ జరగలేవు. సో అమెండ్మెంట్ నీడ్ టు బి డన్ ఫర్ ఆర్టికల్ 54 ఇన్ ఆర్డర్ టు ఇంక్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ టు ది ఎలక్టరల్ కాలేజ్. సో ఏమంటున్నానంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎలక్టరల్ కాలేజ్ లో భాగంగా ఉంచాలి అంటే సో ఈ పర్టికులర్ ఆర్టికల్ 54 ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 62, ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇంకొకటి ఆర్టికల్ 62 క్లాస్ 1 అనమాట. సో ఈ ఆర్టికల్ 62 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ ఆఫ్ ద న్యూ ప్రెసిడెంట్ టు బి హెల్డ్ బిఫోర్ ద టర్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్పైరీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్. సో ఈ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ యొక్క ఎక్స్పైరీ కన్నా ముందే, ఓకే, దాని యొక్క టర్మ్ యొక్క ఎక్స్పైరీ కన్నా ముందే సో కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడం జరగాలన్నమాట. ఓకే, సో నో వన్ కెన్ ఛాలెంజ్ ది ఎలక్షన్ ఆన్ ద వేకెన్సీ ఆఫ్ ద స్టేట్స్. ఎక్కడైనా స్టేట్స్ లో వేకెన్సీ అనేది ఏర్పడినప్పుడు ఆ గ్రౌండ్ మీద ఎవరు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయరాదన్నమాట ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని మనము 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో 70th కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ద్వారా ఏమో ఢిల్లీని పుదుచ్చేరిని సో వి మేడ్ దెమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ ఎలక్టోరల్ కాలేజ్ ఇన్ ద ఇయర్ 1993. సో 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నో వన్ కెన్ ఛాలెంజ్ ఆన్ ద గ్రౌండ్ దట్ సో ఎలక్టరల్ కాలేజ్ అనేది ఎంటీ ఉందని చెప్పేసి, లేకపోతే స్టేట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద అయితే చేయలేమన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్షన్. సో మనకి ఎలక్టరల్ కాలేజ్ గురించి చెప్పేదేమో ఆర్టికల్ నెంబర్ 54 అనమాట. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ గురించి చెప్పేదేమో ఆర్టికల్ నెంబర్ 55. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 55 స్పీక్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్షన్. సో ప్రెసిడెంట్ అండ్ మనకి నార్మల్ గా ఈ ఎలక్షన్స్ అనేవి దేని ప్రకారం, ఏ చట్టం ప్రకారం జరుగుతాయి అంటే ప్రెసిడెంట్ సైన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ యాక్ట్ ఆఫ్ 1952. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారమే జరుగుతుంది, ఈ పర్టికులర్ చట్టం ప్రకారమే జరుగుతుంది అనమాట. ఇట్ విల్ బి కండక్టెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ గా ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే ఎలా ఉంటుంది, ఓట్ ఆఫ్ ఎంపీ ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పాను. సో తెలంగాణలో మనకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు, ఎలక్టెడ్ అసెంబ్లీ స్థానాలు ఉంటాయంటే 119, వెరాజ్ ఏపీలో 175 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో మనం నార్మల్ గా 1971 సెన్సెస్ ని ఆధారంగా ఈ పర్టికులర్ ఫార్ములా, ఓకే, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ క్యాలిక్యులేట్ చేస్తాము. సో 1971 ని ఎప్పుడు మారుస్తామంటే మళ్ళీ సో అకార్డింగ్ టు 2001 లో తీసుకొచ్చిన 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సో 2026 తర్వాత ఈ పర్టికులర్ పాపులేషన్ కి సంబంధించిన దాన్ని మార్చడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ఈ రీసెంట్ గా జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన ఎంపీ ఎలక్షన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఎంపీ ఓట్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 700 అనమాట. ఈ వాల్యూ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎంపీ ఓట్ వాల్యూ అందరు ఎంపీస్ కి సేమే ఉంటుంది కదా, 700 అనేది వచ్చింది. సో దానికన్నా ముందు, అంతకు ముందు అంటే 15th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఎంపీ ఓట్ వాల్యూ 708 ఉండేది. ఎందుకు ఇలా జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఎలక్టరల్ కాలేజ్ లో భాగం లేదు, అందుకే. ముందేమో జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్, అందుకే అప్పుడు 708 అనేది ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఉండేది. బట్ ఎంపీ యొక్క ఓట్ వాల్యూ అనేది తగ్గిపోవడం జరిగింది అనమాట ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటంటే నార్మల్ గా ఏ పర్టికులర్ స్టేట్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఎక్కువ నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయంటే మనకు తెలిసిందే యూపీలో ఎక్కువగా ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ యూపీఆర్ 403 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ తెలంగాణలో మనకు తెలుసు, తెలంగాణలో 119 లైక్ ఎవరుంటారు సీట్స్ అనేవి ఉంటాయని తెలుసు. సో ఈ 119 లో ఓట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే ఎంత ఉంటుంది, ఫర్ ఈచ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎంత అంటే తెలంగాణ నుంచి 132 అనమాట. ఓకే,
గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 50 ప్రపోజర్స్, 50 సెకండర్స్ షుడ్ సపోర్ట్ ది థింగ్. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. రీసెంట్ గా జరిగిన 16th లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో జరిగిన దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఓకే, some facts related to 16th presidential election. గుర్తుపెట్టుకోండి, ఇది 16th presidential election, but she is the, okay, Draupadi Murmu is the 15th president. Okay, members లో చూసుకుంటే 15th president, బట్ ఎలక్షన్స్ పరంగా చూసుకుంటే 16th presidential election అన్నమాట. ఓకే, సో ఎప్పుడు జరిగింది రీసెంట్ గా అంటే 2022 లో 18th జూలై రోజు జరగడం జరిగింది. 18th జూలై రోజు ఎలక్షన్ అనేది జరిగింది 2022 లో. సో కౌంటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 22nd రోజు జరిగింది, 22nd జూలైలో. అండ్ ఎప్పుడు ఓత్ సెరమనీ జరిగింది అంటే 25th. సో ఈ ఓత్ సెరమనీ ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్ కంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్తారు అని మనకు తెలుసు. సో అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఎవరు? మనకి ఎన్వి రమణ. ఎన్వి రమణ మనకి ఓత్ అనేది ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ కి. సో మనకి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారనమాట నార్మల్ గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో. సో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా అంటే, సో ఎవరు ఉంటారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ గా, సో ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కదా, ఇది ఈవెన్. సో ఈవెన్ నంబర్ అయి ఉంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈవెన్ నంబర్ అయినప్పుడు రాజ్యసభకి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో అతనే రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. ఒకవేళ ఇది ఆడ్ నంబర్ అయితే అంటే నెక్స్ట్ జరిగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 17th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో అది ఆడ్ నంబర్ కాబట్టి లోక్ సభకి సంబంధించిన సెక్రటరీ జనరల్ విల్ యాక్ట్ యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఓకే, సో ప్రస్తుతం 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో రాజ్యసభకి సంబంధించిన సెక్రటరీ జనరల్ కదా, అతని పేరు ఏంటి అంటే పిసి మోడీ అన్నమాట. ప్రమోద్ చంద్ర మోడీ వాజ్ యాక్టింగ్ యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, ఎలక్టరల్ కాలేజ్ లో మనకి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో ఎలక్టరల్ కాలేజ్ లో 4,809 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో బట్ ఓన్లీ మనకు పార్టిసిపేట్ చేసింది 4,754 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నంబర్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను జస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎంతమంది ఉంటారో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి పార్టిసిపేట్ చేయాలని ఉండదు. సో అకార్డింగ్ టు దేర్ విచ్ దే కెన్ పార్టిసిపేట్. ఓకే, సో అంతే ఇక్కడ వరకు. సో ఎంత ఓట్స్ వచ్చాయి మరి? ద్రౌపది ముర్ముకి అగేన్స్ట్ గా స్టాండ్ చేసింది ఎవరు అంటే, సో ద్రౌపది ముర్ముకి 64% ఓట్స్ రావడం జరిగింది ద్రౌపది ముర్ముకి. సో నెక్స్ట్ యశ్వంత్ సిన్హా వాజ్ ద, అతను పోటీ చేశాడు అగేన్స్ట్ గా ద్రౌపది ముర్ముకి. అతనికి 36% ఓట్స్ రావడం జరిగింది. ఇద్దరే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో కొన్ని ఓట్స్ అనేవి ఏమంటారు, కొన్ని ఓట్స్ అనేవి చెల్లకుండా కూడా ఉంటాయి అనమాట. 53 ఓట్స్ చెల్లకుండా ఉన్నాయి బికాస్ బ్యాలెట్ పేపర్స్ లో తప్పుగా పెట్టడము, తప్పుగా ఓటింగ్ చేయడము, దానివల్ల ఒక 53 ఓట్లు అనేవి చెల్లకుండా ఉన్నాయన్నమాట. సో మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో నోటా సిస్టమ్ ఉంటుందా అంటే నోటా అనేది ఉండదు అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ విప్ ఏదైతే ఉంటుందో పార్టీ మెంబర్ విప్ ఇష్యూ చేయొచ్చా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో అంటే నో, విప్ కెనాట్ బి ఇష్యూడ్. ఓన్లీ బ్యాలెట్ పేపర్స్ షుడ్ బి యూజ్డ్ అనమాట. బ్యాలెట్ పేపర్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చెప్పినట్టు బ్యాలెట్ పేపర్స్ లో ఎంపీ కోసం అయితే గ్రీన్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, ఎమ్మెల్యే కోసం అయితే పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఓకే, మనకి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే మనకి జనరల్ ఎలక్షన్స్ లో ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ మనకి ఇక్కడ ఉండదు అనమాట. ఓకే, సో రైట్ టు కాస్ట్ అండ్ రైట్ టు నాట్ కాస్ట్ ఇస్ రైట్ ఆఫ్ ది ఎమ్మెల్యే అనమాట, ఎమ్మెల్యే అండ్ ఎంపీ. సో ఇక్కడ ఓటింగ్ వేయాలా, ఓట్ చేయకూడదా, కాస్ట్ చేయాలా చేయొద్దా అనేది అకార్డింగ్ టు దే డిస్క్రిప్షన్. ఓకే, విప్ అనేది ఉండదు, పార్టీ విప్ అనేది జారీ చేయకూడదు. మీరు ఇక్కడ వీళ్ళకే ప్రెసిడెంట్స్ గా ఎన్నుకోవాలి, వీళ్ళకే ఓటింగ్ వేయాలని చెప్పేసి విప్ అనేది ఉండదు. ఓకే, అండ్ నో పార్టీ సింబల్స్. సో పార్టీ సింబల్స్ కి మన జనరల్ ఎలక్షన్స్ లో ఎలా అయితే పార్టీ సింబల్స్ ఉంటాయి, ఇక్కడ నో సింబల్స్ విల్ బి యూజ్డ్ అనమాట. ఓకే, ద్రౌపది ముర్ము ఇస్ ద 15th ప్రెసిడెంట్, బట్ 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఎన్నుకోవడం జరిగింది. షీ వాజ్ సపోర్టెడ్ బై బీజేపీ లెడ్ ఎన్డీఏ సపోర్ట్ చేసింది అనమాట. సో రియల్ నేమ్ ఆఫ్ ద్రౌపది ముర్ము వచ్చేసి మనకి, ఒక్క నిమిషం, ద్రౌపది ముర్ము యొక్క రియల్ నేమ్ వచ్చేసి పుట్టి దుర్గ్ అనమాట. దుర్గ్ టూడు అంటారు తనని, బట్టి అని కూడా అని పిలుస్తారంట. సో దిస్ ఇస్ ద రియల్ నేమ్ ఆఫ్ ది మనకి ద్రౌపది ముర్ము. గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓత్ ఎవరు ఇచ్చారో అని ఆల్రెడీ చెప్పాను. సో సిజేఐ ఇస్తాడు. అప్పుడు మనకి ఎన్వి రమణ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కాబట్టి అతనే ఓత్ అనేది ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ కి. సో షీ వాజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో షీ వాజ్ ఫ్రమ్ ది ఒడిస్సా స్టేట్ నుంచి సంతాలి ట్రైబ్ కి సంబంధించిన ఆవిడ. So she is the second woman president of India, but first tribal woman president, and she is the youngest president till now. Okay, these are some facts related to the
మనకి ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి పెద్దగా అడగకపోయినా ఒకసారి చూడండి. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జగదీష్ ధన్కర్, అతనికి కూడా ఇయర్లో ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది. సో హీ వాజ్ ద ఎక్స్ వెస్ట్ బెంగాల్ గవర్నర్. ఆ టైంలో ఇతను మమతా బెనర్జీకి ఇతనికి టజల్స్ అనేవి కూడా ఏర్పడ్డాయి. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూస్ చాలా జరిగాయి అనమాట. జగదీష్ ధన్కర్ ఎక్స్ ఓకే గవర్నర్ గా ఉన్నప్పుడు. ఓకే హీ సెక్యూర్డ్ ఆల్మోస్ట్ 92% ఓట్స్ అనమాట. ఇతనికి అగేన్స్ట్ గా నిల్చుంది ఎవరు అంటే మార్గరెట్ అల్వా అనమాట. ఓకే సో ఇతన్ని కూడా ఎవరు సపోర్ట్ చేశారు? ఎన్డీఏ సపోర్ట్ చేసింది. ఓకే బీజేపీ సపోర్ట్ చేసింది. అండ్ హీ వాజ్ ఆల్సో ఎక్స్ సిజేఐ. ఓకే జగదీష్ ధన్కర్ వాజ్ ఆల్సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది రాజస్థాన్, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎలక్టరల్ మెంబర్స్ లో అందరు ఎంపీస్ ఉంటారని మనకు తెలుసు. ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ లో అందరు ఎంపీస్ మాత్రమే ఉంటారు. బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఇద్దరు ఉంటారు. సో 780 మెంబర్స్ ఎలక్టరల్ కాలేజ్ లో ఉన్నప్పటికీ 725 మెంబర్స్ మాత్రమే ఓటింగ్ చేయడం జరిగింది. అందులో 15 చెల్లకుండా అయిపోయాయి. సో ఇది కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. సో యా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So next question వచ్చేసి dash is taking no action on the bill passed by the legislature. Absolute veto, qualified veto, suspensive veto, pocket veto. So try చేయండి క్వశ్చన్ ని. సో యాజ్ వి నో దాట్ నో టేక్ అంటే నో యాక్షన్ అంటే ఏ యాక్షన్ తీసుకోకపోవడాన్ని పాకెట్ వీటో అంటామని తెలుసు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జైల్ సింగ్ ఒకసారి మనకి పోస్టల్ సంథింగ్ ఆ పర్టికులర్ యాక్ట్ మీద ఈ పాకెట్ వీటోని యూజ్ చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. So in 2018, the parliament increased the salary of the president from dash lakhs to dash lakh per month. ఎన్ని lakhs నుంచి ఎన్ని lakhs కి మార్చడం జరిగింది? 6 to 9, 1 to 8, 1.5 to 4, 1.5 lakh to 5 lakhs. సో ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. సో 2018 లో 1.5 lakhs నుంచి 5 lakhs కి మార్చడం జరిగింది ప్రెసిడెంట్ యొక్క సాలరీని. ఓకే సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఇంక్రీజ్ చేయొచ్చు అంటే పార్లమెంట్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే సో ఇది మీకు హోంవర్క్, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో విచ్ ప్రెసిడెంట్ withheld his assent to the salaries, allowances and pensions of the members of the parliament amendment bill? President Dr. Shankar Dayal Sharma, Dr. Rajendra Prasad, R. Venkat Raman, Dr. Zakir Hussain. ఒకసారి ట్రై చేయండి. సో ఆల్రెడీ దీని గురించి నేను డిస్కస్ చేశాను. డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కూడా దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తా అని. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్. ఓకే సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఆర్టికల్ నంబర్ 52 నుంచి 78 వరకు పార్ట్ 5 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఫండమెంటల్ రైట్స్. వేటి గురించి డిస్కస్ చేస్తుందో ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. మనకు తెలిసిందే. సో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో ఆప్షన్ ఇస్ ఏ. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో మీరు ఎంతో కొంత గెయిన్ అయ్యారని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ వీడియో ద్వారా. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినా, మీకు క్లాస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ ఆల్సో యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ షుడ్ బి గివెన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకేనా? సో మీకు ఎలా అనిపించిందో క్లాస్ అనేది ఓకే యూ కెన్ కైండ్లీ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వెయిట్ చేస్తూ కలుస్తారని అనుకుంటున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.